ఈ ఇమామ్ అలీ రెహమానే ఇక్కడ ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారని చెప్పి మాట్లాడతారు. రెహమాన్ ఏం చేస్తాడంటే రష్యాతో కొంచెం ఉజ్బెక్తో చేతులు కలిపి కొంచెము పవర్ని కన్సాలిడేటెడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత రెహమాన్ సెక్యులర్ కన్సల్టేషన్ మొదలెడతాడు 1997 నుంచి 2010 వరకు. ఎవరైతే మన యువత డైరెక్ట్ మస్జిద్లోకి పోయి గంటలు కూర్చుంటా అంటే కూడా కుదరదు. దాని తర్వాత రమదాన్ ఇంకా ఏదైతే ఉంటుందో, ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో స్కూల్స్లలో దీన్ని క్రిమినలైజ్ చేసేసిండ్రు. దాని తర్వాత అరబిక్ నేమ్స్ని బ్యాన్ చేసిండ్రు, లౌడ్ స్పీకర్ అజాన్ని బ్యాన్ చేసిండ్రు. దాని తర్వాత ఏమైంది అంటే తజకిస్తాన్ స్లోలీ రాడికల్ ఇస్లాం నుంచి మన సెక్యులర్ భావజాలాలకు వెళ్ళిపోయింది. తజకిస్తాన్ ఏం చేసింది, సెక్యులర్ భావజాలాలకు దగ్గరే కల్చరలీ రూట్ అయి దాని తర్వాత స్టేబుల్ అయినది. అదే ఆఫ్ఘనిస్తాన్ షరియాని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసింది, రాడికల్ ఇస్లామే ముంగటికి తీసుకోబోతుందని చెప్పి భావించింది. అలా ఆఫ్ఘనిస్తాన్ ఎట్లుంది, సిరియా ఏమైంది, ఇరాక్ ఏమైంది, సుదాన్ ఏమైంది, పాకిస్తాన్ ఏ రకంగా ఉంది, బంగ్లాదేశ్ ఎటువైపు అడుగులేస్తుంది. ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలలో కూడా రాడికల్ ఇస్లాంకి దూరంగా పోతుంది. సెక్యులర్ భావజాలాలు ముంగటికి రావాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఇలా తజకిస్తాన్ ఏ రకంగా పోతుంది, కల్చరల్ ప్రిజర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.